ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ అని ఎందుకు అంటారంటే గోపేడతో వేసిన పిడకల భోగి పిడకలు అంటారన్నమాట. చిన్న చిన్న ముద్దలుగా చేసి గోడన వేసి కొడితే అది ఒక బిళ్ళలా వస్తుంది. మధ్యలో కన్నం పెడతారు. అలా వేసిన పిడకలన్నీ ఎండిన తర్వాత తీసి దండగా గుచ్చుతారు. గోగు మంట వేస్తారు. ఎప్పుడు భోగి రోజు ఆ మంటలో ఈ దండలు వేస్తారనమాట. గోగి పిడకల దండలో ఇప్పుడు అన్ని చోట్ల అమ్మేస్తారండి. పిల్లల చేత తప్పనిసరిగా వేయించాలి, మంచిది శుభదాయకం అని వేయించేవారన్నమాట. అప్పుడు అందులో ముందుగా వేసిన వాళ్ళు ఉంటారు కదా, అవి కాలిపోయినాయి మరి పిడకలు ఉంటాయన్నమాట, ఈ బూదిలాగా. అది తెచ్చి ఇంట్లో వాళ్ళందరూ బొట్లు పెట్టుకుంటారు. వెళ్ళి దండం పెట్టుకుని గోగుమంట దగ్గర మరి అలానే పొట్టు పెట్టుకుని వస్తారు. వచ్చిన తర్వాత తప్పనిసరిగా నేతి చున్నుండ తింటారన్నమాట. నేనైతే ఎప్పుడో 6 నెలలు అయిందండి పిండ్లన్నీ ఆడించాను. అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను, జాగ్రత్త పరిచి పిండి. ఆ పిండిలే ఉంటే బెల్లం కలిపాను. ఇంతలో కొంచెం మాకు చేయడానికి పండగ అనేది కొంచెం ఇబ్బంది వచ్చింది. అందుకని ఎప్పుడు 15 రోజుల ముందు నుంచి అన్నీ చేసేసుకుంటాను. అలా చేయడానికి లేట్ అయిపోయిందనమాట. ఇవి మినప సున్నుండలండి. చక్కగా మినుగులు వేయించి మరి విసిరేనండి తిరగల్లో. విసిరితే కొంచెం పొట్టు ఉంటుంది పప్పుకి, అప్పుడే చున్నుండ అనేది రుచి అన్నమాట. మరి అందరికీ అవకాశం ఉండదు కదా అని అనుకుంటారు. నిజంగా పొట్టు మినుగులు వేపుకుని ఇసురుకొని చున్నుండలు చేసుకుంటే ఆ రుచే వేరులేండి. నెంబర్ 1 నెయ్యి వేసుకుని మంచి బెల్లం వేసుకుని చేసుకోవాలి. సరే, అయితే మిక్సీలో కూడా మనం ఎక్కువగా పెట్టేయకుండా కొంచెం కొంచెం ఇలా 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 బండర్ తిప్పుతూ కొంచెం ముక్క అయినప్పటికీ కూడా పప్పు అవుతుంది. అది చెరిగేస్తే కొంచెం నలుపు పుట్టు అనేది పోతుంది. కొంచెం ఉన్నా పర్వాలేదు, సగం పోయి సగం ఉన్నా ఏం పర్వాలేదు, అలా కూడా చేసుకోవచ్చు మిక్సీలో. అప్పుడు ఎర్రగా ఏగిపోవాలి మాత్రం మినువులు. అందులో కొంచెం బియ్యం, 1 కేజీ అనుకోండి, ఒక 100 గ్రాములు బాయిలర్ బియ్యం వేయాలి. ఎప్పుడు పప్పు రెడీ అయిన తర్వాత అది మరపట్టించేసుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఆ పిండి ఎంత ఉందో కొలిసి అంత బెల్లం కూర వేసేసి చక్కగా కలిపేసి మిక్సీలో పెట్టుకుంటే పిండిలాగా బెల్లం కలిసిపోయి చక్కగా వస్తుంది. అది ఎప్పుడు మనం కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకుని సున్నుండలు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. అలా నేను చేసిందనమాట ఇది. ఇప్పుడు పండగ కదా, సంక్రాంతి పండగకి తప్పనిసరిగా చున్నుండలు చేస్తారనమాట. గోగుమంటలో గోగు పిడకలు వేసేసి పిల్లలు పెద్దవాళ్ళు వెళ్ళేమో దండం పెట్టుకుంటారు, పిల్లలు గోగు పిడకలు వేస్తారు కదా. ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా ముఖ్యంగా చున్నుండ తింటారన్నమాట. చాలా శుభదాయకంగా ఈ మినప సున్నుండలు చక్కగా ఇవి గోధుమలు ఎర్రగా వేయించేసి ఇవి కూడా మరపట్టించి చక్కగా దానికి సరిపడే బెల్లం వేసి, మరి ఇది పిండి ఎంత ఉందో బెల్లం అంత వేయక్కర్లేదండి. పిండి కేజీ కొలిస్తే 1 డబ్బాడు ఉందనుకోండి, 1/2 డబ్బాడు బెల్లం అయితే సరిపోతుంది. అదే లెక్క, సగం వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసి ఉండలు చేసాను అనమాట. నెయ్యి ఉంటే కొంచెం ఇలాగా ఉండల మీద వేసాను, అందుకే ఇలా ఉందన్నమాట. చక్కగా ఇవి గోధుమ సున్నుండలు చక్కగా చేసానండి. ఇది ఒక రకం. ఇది మనం మినప సున్నుండలు కదా, ఏంటా అనుకుంటున్నారా? చూస్తుంటే అర్థమవుతుందా? పూర్వం అందరూ మినప సున్నుండలు చేసుకోలేకపోయినా అందరూ ఈ సున్నుండలు మాత్రం తప్పకుండా చేసుకునేవారండి. చక్కగా అప్పుడు పూర్వం అయితే బువ్వే బూరి అనేవారు అన్నమాట. చక్కగా పొద్దుట సద్దన్నం, మధ్యాహ్నం వేడన్నం, మళ్ళీ సాయంత్రం వేడన్నం అలానే తినేవారండి. అలాగే ఆరోగ్యంగా ఉండేవారు, పనులు చేసుకునేవారు, బలంగా ఉండేవారు. ఇప్పుడు అన్నమే తినొద్దు అంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇది ఈ ఉండలు మాత్రం అందరూ చేసుకునేవారండి. ఏ ఉండలో చెప్పినా మరి ఉప్పుడు బియ్యం ఏపుకుని ఏపుడు బియ్యం అన్నమాట. ఇవి రోడ్ సున్నుండలు అంటారు. ఎందుకంటే ఉప్పుడు బియ్యం వేపుతాం కదా, వేయించినవి పట్టిస్తాం. మనం మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు. మెత్తగా పట్టేసుకున్నది అందులో బెల్లం కూడా ఎక్కువేం పట్టదు, తక్కువే పడుతుందండి. పిండి 3 కప్పులు ఉందనుకోండి, 1 కప్పు బెల్లం వేసుకున్న రుచి ఇది. కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. మరి పూర్వం ఏం చేసేవారంటే ఆ బెల్లం కొబ్బరి తురుము బెల్లం కలిపి రోట్లో కుమ్మేవారు. కుమ్మితే ఒక పాకంలా వస్తుంది. అప్పుడు మనం బియ్యం వేపుకుని ఆడించుకున్న పిండేసి కుమ్ముతారన్నమాట. కుమ్మితే అది ఒక మెత్తగా ఒక సలివిడిలాగా వస్తుంది. అవి ఉండలు చేసుకుంటారు. అందుకే రోట్లో కుమ్ముతారు కాబట్టి అని అలా చేసుకునేవారు. ఆ ఉండలు అయితేనే ఒక వారం 10 రోజులు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే కొబ్బరి వేస్తాం కదా, అందుకు తర్వాత కొంచెం కొబ్బరి స్మెల్ లాగా వస్తుంది అన్నమాట, నిలవాసలాగా. అందుకని నెయ్యి వేసి వేస్తానండి నేను.
ఇంకా నెయ్యి వేసి చున్నుండలు ఎలా చేస్తామో అలాగే బెల్లం వేసి నెయ్యి వేసి చేస్తాను. ఇవి రోడ్ సలువడంలో మరి అలాగే బాయిలేరు బియ్యం లడ్డు అని ఎవ్వరికీ తెలీదు, మనం చెప్తే తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఉండలు డిఫరెంట్ బాగానే తెలుస్తుంది కదా. నేనైతే రసం బెల్లం మంచి బెల్లం వేసి చేస్తానండి. ఏ వంటలైనా కూడా బెల్లంతో చేస్తానమాట. చక్కగా చూసారు కదా, ఇగోనండి 3 రకాల లడ్డూలు. కానీ ఇంకా చాలా రకాలు చేయాలని అనుకున్నాను, కానీ మరి కొంచెం మాకు సిక్కు వచ్చిందండి, ఆపద వచ్చింది. అప్పుడు చేసుకోకూడదు మరి, అందుకని నేను చేయటం జరగలేదు. ఎవరో వస్తే కొంచెం చేసి పెట్టండి, ఎవరన్నా వచ్చిన వారికి అతిథులకి చెయ్యాలి పెట్టాలి కదా అని చేయించాను. అందుకే నేను కొన్ని తీయటం అవ్వలేదన్నమాట, కొన్ని అయితే తీయటం అయ్యింది. చూసారు కదా, నచ్చిందా? ఇలాగా మనం చేసుకుంటే ఇంత ఐటమ్ ఉంటుంది. కొనుక్కోవాలంటే ఇంత ఐటమ్ బోల్డ్ డబ్బులు అవుతాయి, కానీ మనం చేసుకున్నట్టు ఉండవండి. అది నేను చెప్పేస్తాను, ఎందుకంటే ఇంట్లో చేసుకున్నది వేరు. నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితోనే చేసుకుంటాను. నెంబర్ వాళ్ళు పాలు కొనుక్కుంటాం కాబట్టి పెరుగు తోడు పెట్టుకుంటాం, ఆ తొరకో దాంట్లో వేసుకుని కొట్టుకుంటే వెన్న వస్తుంది. వెన్న నేను వాడుకుంటాను, అలాగే వెన్న కాసి నెయ్యి కూడా చేసుకుంటాను. ఇలాంటి వాటికి నేను కొనుక్కోకుండా సరిపెట్టుకుంటాను. చక్కగా చూసారా, నచ్చిందా? మరి నేను చెప్పే విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.